క్రిమినల్ కేసు అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటాయి అమ్మ. నార్మల్ అఫెన్సెస్ ఉంటాయి, హీనియస్ క్రైమ్స్ ఉంటాయి, అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటాయి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు హీనియస్ క్రైమ్స్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మర్డర్ కానీ, అటెంప్ట్ మర్డర్ కానీ, లేదా సూసైడ్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ రేప్, ఇట్లా వేరియేషన్స్ ఆఫ్ కేసెస్. అందులో ఇనీషియల్ కంప్లైంట్ రిసీవ్ చేయగానే ద కన్సర్న్ SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద విక్టిమ్ ఆర్ ఇన్ కేస్ పోక్సో మ్యాటర్స్ అయితే కనుక ఫ్రమ్ పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. రిసీవ్ చేసుకున్న తర్వాత ఇలాంటి హీనియస్ క్రైమ్స్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ నాట్ నెసెసరీ. వాళ్ళు ఏం వెరిఫై చేయకుండా డైరెక్ట్గా రిజిస్టర్ చేయొచ్చు. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు లైక్ థెఫ్ట్ కానీ చిన్న చిన్న కేసులు అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం, లేదా కొట్లాట్లు 323, 324 అంటే గ్రీవియన్స్ హర్ట్ ఇట్లాంటి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది సమ్ కేసెస్లో ఖచ్చితంగా మ్యాండేటరీ. అట్లాగే మెడికల్ ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్లో MLC అనేది కూడా చూసుకుంటారు. మెడికో లీగల్ కేసు అనేది ఒకటి, మెడికల్ రిపోర్ట్స్ అనేది ఎంతవరకు ఈ కేసెస్లో యూజ్ అవుతాయి అనేది కూడా చూసుకోవాలి. అట్లాగే ఈ కేసెస్లో ఫాల్స్హుడ్ ఉందా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు అసలు నేనేమీ చేయలేదండి, నా మీద కేసు పెట్టారు అంటారు. ఇది జనరల్ గా అందరూ చెప్పేది. వాళ్ళు చేశారా లేదా అనేది ప్రూవ్ చేసే అంత పవర్ ఎవరికి ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ IO ఉంటాడు. IO చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ లైక్ CRPC కానీ IPC ప్రీవియస్ యాక్ట్స్, ఇప్పుడు BNSS వచ్చినాయి అనుకోండి, వాళ్ళు దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది, వాళ్ళు ఇష్యూ అనేది నెరేట్ చేసుకుని వస్తారు. ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ లో ఇట్లా జరిగిందండి, సో డేట్ ఇట్లాంటి అటెంప్ట్ జరిగింది, ఆ అటెంప్ట్ రోజున ఇంతమంది ఉన్నారు, వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు, మేము ఇంత నష్టపోయాం కాబట్టి ఆ క్రూయల్టీ ఇట్లా ఇష్యూ జరిగింది, లైక్ ఏదైనా మర్డర్ కానీ ఏదైనా అదే ఇంజురీ జరిగి ఉంటే వెపన్ ఏదైనా ఉందా, వెపన్ అంటే ఏ వెపన్, లైక్ నైఫ్ కానీ, స్టిక్ కానీ, లేదా యాక్స్ కానీ, ఏ వెపన్ వాడారు ఆ ఇన్సిడెంట్ చేయడానికి అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఏదో టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు. కొన్ని కేసెస్లో టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వీళ్ళు సీన్కి వెళ్లకుండా, ఇక్కడ డిఫెన్స్ అడ్వకేట్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కన్విక్షన్ రేట్ తగ్గిపోయి ఎక్విటల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల. డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నిజంగా విక్టిమ్ కి జరిగి ఉండొచ్చు, అది ఇనిషియల్ స్టేజ్ లో తెలియదు, లేదా జరగకపోయి ఉండొచ్చు. జరిగింది అంటే కనుక వెన్ ఇట్ కమ్స్ టు పోక్సో కేసెస్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వెరీ మ్యాండేటరీ. మెడికల్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు ఫ్రమ్ అక్యూజ్డ్ అండ్ యాజ్ వెల్ విక్టిమ్. విక్టిమ్ నుంచి కూడా వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవి ఛార్జ్ షీట్ అంటే ఈ ఫైనల్ రిపోర్ట్ వేసే పరిధి మధ్యలో వీళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుని లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ గా వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే పేరెంట్స్ ని, ఆ చుట్టుపక్కల నైబర్స్ ని, లేదా ఇతను ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీని, లేదా ఎంప్లాయర్ ని, వాళ్ళకి సంబంధించిన ఈ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని, ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా, ఇట్లాంటి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ తీసుకుని వెళ్తారు.